బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్లే. సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత సలార్తో ప్రభాస్ గాడిలో పడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజసాబ్తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్ కి రిలీజ్ ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? హ్యావ్ ఎ లుక్. బాహుబలిలా రాజసాబ్ను కూడా మారుతి 3 ఏళ్లు తీశాడు. చిన్న సినిమా మొదలు పెడితే పెద్ద సినిమా అయిపోయింది. ప్రభాస్ వరుస ఫ్లాపులు ఫేస్ చేసిన టైంలో రాజాసాబ్ను 150 కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే బడ్జెట్ డబుల్ అయిపోయింది. డైరెక్టర్ మారుతి పెట్టిన ఖర్చు టీజర్ ట్రైలర్స్ లో కనిపిస్తోంది. లో బడ్జెట్ మూవీస్ తీసే మారుతి ప్రభాస్ ను డైరెక్ట్ చేయగలడా? ఈ డౌట్ ఫ్యాన్స్ కే కాదు మారుతి ఇంట్లో కూడా వచ్చింది. ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమాను అనుకున్నట్టు తీశానంటున్నాడు మారుతి. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాగోపోతే అడగడానికి ఇంటికి వచ్చేయండి అంటూ అడ్రస్ ఇచ్చేశాడు మారుతి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ గానీ, ఫ్యాన్స్ గానీ, ఫ్యామిలీస్ గానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్పులేసి రొమాన్స్ చేసి చాలా కాలమైంది. మైథలాజికల్ మూవీ కావడంతో ఆదిపురుష్ లో ఆ ఛాన్స్ లేదు. సలార్, కల్కిలో ప్రభాస్ కు హీరోయిన్ అంటూ ఎవ్వరూ లేరు. ఆ లోటును రాజాసాబ్ తీరుస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ తో ఆడి పాడాడు ప్రభాస్. రాజాసాబ్ టీజర్ హారర్ ఎంటర్టైనర్ గా సాగింది. ట్రైలర్ లో కథ ఎలా ఉంటుందో చెప్పాడు. ప్రీ రిలీజ్ ట్రైలర్ తో ఎమోషనల్ పాయింట్ ను చెప్పాడు మారుతి. బుజ్జిగాడ్లో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ తీశాడు దర్శకుడు. మారుతి ఎలా తీస్తాడో, డార్లింగ్ ను ఎలా చూపిస్తాడో అన్న భయాన్ని రాజాసాబ్ టీజర్ ట్రైలర్స్ పోగొట్టి ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచేశాయి.